సార్ ఇప్పుడు టీడీపీకి అఖండ విజయం వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో పార్టీ మళ్ళీ రీఓపెన్ అవుతుందా? తెలంగాణ తెలుగుదేశం స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమం తీసుకుంటాం. ఇది ఆల్ ఇండియా పార్టీగా తెలుగుదేశం గుర్తింపు ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు ఉన్నారు. మాకు ఇతర రాష్ట్రాల్లో కూడా బలం ఉంది, అక్కడ నాయకులు కూడా అడుగుతున్నారు మేము మళ్ళీ స్ట్రెంగ్తన్ అవుతాం, సపోర్ట్ చేయండి అని. చేస్తాం, పార్టీని బలోపేతం ఇతర రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేసుకునే ఆలోచన చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఇవన్నీ ఊహాగానాలండి. నిన్నటిదాకా శాఖలు కూడా కేటాయింపు చేశారు మీరే, నేనేం చేస్తాను? నాకు రోజుకు శాఖ కట్టబెట్టారు, అసలు మంత్రి పదవే లేదు, శాఖలు కట్టబెట్టేశారు మీరు, నేనేం చేస్తాను? నేను చెప్పానా? నేను మొదటి నుంచి చెబుతున్నా, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. నేను మీ అందరికీ చెప్పా, ఆశిస్తంలో తప్పు లేదు, ఇవ్వటం ఇవ్వకపోవడం వాళ్ళ నిర్ణయం అన్నాం. నేను అంతమించి ఏం మాట్లాడలేదు. నాకు ఇస్తారు గ్యారంటీ నేను చెప్పలేదు. ఇవాళ రాలేదని బాధపడి చింతించేది లేదు. కుర్రాళ్ళు రావాలని కోరుకుంటారు, నాకేం చింత లేదు. అవన్నీ అధిష్టాన నిర్ణయాలు, నాకు సంబంధం లేని. నా వరకు నేను ఎమ్మెల్యేగా 64,000 మెజార్టీతో వచ్చాను. చరిత్రలో మొదటి సీటు డిక్లేర్ అయింది. ఆ గౌరవం చాలు. 7 సార్లు మీరు గెలిచారు, అందరూ ఆశించారు. ఈసారి తప్పేం లేదండి. అనుభవం వ్యక్తి, సమర్థంగా ప్రభుత్వానికి కష్టకాలంలో కూడా ఎదురు నుంచి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఈసారి మంత్రి పదవి వస్తుందని చాలా మంది ఆశపడ్డారు, వాళ్ళందరూ నిరాశపడ్డారు. సరే, తప్పేముంది? ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి, ఈక్వేషన్లు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి. దాని గురించి మేము మాట్లాడగల. నేను ఆశించాను, మీరు ఆశించారు, అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు. సరే, 42 ఏళ్ళుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలు. గుచ్చి అనేవాడికి ఒక గుర్తింపు ఉంది రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఎక్కడైనా, ఇది దేశ విదేశాల్లో. దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. పదవి ఉంటేనే పని చేస్తాం, పదవి లేకపోతే పని. ఎమ్మెల్యే పదవే కదా, ఆ పదవి ద్వారా పని చేస్తాం. నాకున్న అనుభవాన్ని రంగరించి ప్రతి గ్రామం యూనిట్గా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో, ఎక్కడ పెండింగ్ ఉన్నాయో రికార్డ్ చేసుకుంటాం. నాకు అలవాటు. అధికారులతో సమీక్షించుకొని ఉన్న నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో 3-4 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి డ్రైనేజ్, భారీ ఎత్తున డ్రైనేజ్. రాజమండ్రి మురుగంతా కూడా రూరల్ నియోజకవర్గం నుంచి వెళ్తుంది. దానికి పెద్ద ప్రాజెక్ట్ అవసరం. అది ఎంపీ గారి సహకారంతో ఢిల్లీ లెవెల్లో గంగా కాలుష్య నివారణలాగా, గోదావరి కాలుష్య నివారణ పథకంలాగా ఒక వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజీలన్నీ ఇంప్రూవ్ చేయాలి. రెండోది, నాకు రూరల్ మండలాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. గోదావరి పక్కనున్నా కూడా మంచినీటి సమస్య ఉంది. కనుక జల మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో మంచినీరు, గోదావరి శుద్ధి చేసిన మంచినీరు ఇచ్చే కార్యక్రమం రెండో ప్రయారిటీ. మూడోది రోడ్లు, ఇంటర్నల్ డ్రైన్స్, వాటి మీద హౌసింగ్. ఈ 4 మీద దృష్టి సారిస్తాం డెఫినెట్గా. విలీనం, గ్రామాల విలీనం ఉంది. అది అనవసరం చిన్న విషయాల్లో 2-3 పెండింగ్లు ఉన్నాయి. ఒక భూములకు సంబంధించింది కానీ, మండలానికి సంబంధించి కానీ క్లియర్ చేయిస్తాం. ఫాలోఅప్ చేసి కార్పొరేషన్కి, మండలాలకి, గ్రామాలకి ఎలక్షన్ జరగాలి. స్థానిక సంస్థలు నిర్వీర్యం కాకూడదు. స్థానిక ప్రజాప్రతినిధులు ఉండాలి. అన్నిటికీ ఎమ్మెల్యే, ఎంపీ చూడరు, స్థానికంగా ఉండాలి. కనుక వాటిని వెంటనే సర్దుబాటు చేసి సత్వరమే కార్పొరేషన్ కూడా ఎన్నికలు వచ్చేలాగా చేసి దానికి గ్రామాల విలీనం కూడా, ఆ ప్రకటనలు కూడా త్వరగా కంప్లీట్ చేసి ఒక గ్రేటర్ రాజమండ్రిగా తీర్చిదిద్దుతాం. పుష్కరాలు వచ్చే నాటికి రాజమండ్రి సమగ్ర అభివృద్ధి వైపు దృష్టి సారిస్తాం. స్థానిక సంస్థలు నిర్వీర్యం కాకుండా కేంద్ర నిధులు వాళ్ళకు ఉండేలాగా చేస్తాం. మేము పోరాటం చేసిన కూడా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాలి, వాటిని పక్కదారి పట్టించకూడదు. ఎంఎన్ఆర్ చేసిన నిధులు కానీ, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నిధులు కానీ పక్కదారి పట్టించకూడదు అన్నాం. దాన్ని కట్టుబడి పనిచేస్తాం, నిధులు ఇప్పిస్తాం, స్థానిక హక్కులతో పాటు బాధ్యత కూడా కల్పిస్తాం. ఏదమ్మా, అది ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ తీసుకుని నిర్ణయం. నేను ఎమ్మెల్యే, నా శక్తి ఏముంటుంది? కాదని నువ్వు చెబుతావా? 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా కలెక్టరేట్ కక్కుర్తి పడిందని బయటకు వార్తలు వస్తున్నాయి. ఏం చేద్దాం దాన్ని? ఇప్పుడు బాధితులు వస్తున్నారు. ఇందాకనే ఒక బాధితులు వచ్చారు.
ఒక అమ్మాయి వచ్చింది, 7 ఎకరాలు కబ్జా చేశారు సార్ నాది, అధికారులు అంతా ఓటాలు వేసుకొని ఇందాకనే వచ్చారు. ఇవన్నీ అయ్యాయి కాదు, మీరే చూస్తారు. 5 ఏళ్ళు నేనేం అనుభవించానో నేను ఎగ్జాంపుల్. పాత కేసులు 40,000 కోట్ల సీజుల కేసులు ఇప్పుడు అన్ని విచారణ వేగవంతం అయింది. సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాల ప్రకారం 1 ఇయర్లో ఈ కేసులన్నీ పరిష్కారం కావాలి. వేరే తప్పుడు ఆరోపణలతోటి తప్పుడు అఫిడవిట్లు వేసి ఆపుతా ఉన్నారు. ఇక ఆగదని నేను అనుకుంటున్నా. పాతది ఒకటి, కొత్తది ఒక ఎత్తు. పాత ఏమో గుదిబండలాగా ఏలాడుతున్నాయి, కొత్త ఏమో బ్రహ్మాండంగా చుట్టుకుంటున్నాయి. దోపిడీ, లక్షల కోట్లు దోపిడీ జరిగింది, మర్చిపోకండి. అప్పుడు 40,000 దొరికింది, ఇప్పుడు లక్షల కోట్లు దోపిడీ. రికార్డులన్నీ తలకిందులు చేస్తున్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. అధికారులంతా ఒక్కొక్కరు గజగజ వణికిపోతూ ఉన్నారు.